రైట్. మొత్తం మీద సుదీర్ఘంగా కొనసాగిన ఎన్నికల ప్రాసెస్ మొత్తం పూర్తయిపోయింది. ఎవరు ఎక్కడ అధికారంలోకి రాబోతున్నారు అన్నది తేటతెల్లమైపోయింది. జాతీయ స్థాయిలో కొంత సందిగ్ధ పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ అనూహ్య నిర్ణయాలను చంద్రబాబు కానీ నితీష్ కుమార్ కానీ తీసుకోకపోతే ఖచ్చితంగా మూడోసారి ప్రధానమంత్రి బాధ్యతలను నరేంద్ర మోదీ చేపట్టే అవకాశాలు జాతీయ స్థాయిలో కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణకు సంబంధించి ఆల్రెడీ 6 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటు ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సారథ్యంలోని కూటమి ఘన విజయాన్ని సాధించింది. ప్రత్యర్థి పార్టీ వైసీపీని కోలుకోలేకుండా దెబ్బకొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. 175 సీట్లలో 164 సీట్లను టీడీపీకి కూటమి దక్కించుకుంది. ఒక ఘన విజయంతో పూర్తి స్థాయి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అక్కడ అధికారాన్ని ఏర్పాటు చేయబోతోంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ పొలిటికల్ పిక్చర్కు సంబంధించిన క్లారిటీ వచ్చేస్తున్న నేపథ్యంలో అటువైపు జాతీయ పరిణామాలు, ఇటువైపు లోకల్గా నెలకొన్న పరిణామాలు, ఈ అన్ని అంశాలు హైదరాబాద్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అన్న చర్చ ఇప్పుడు తాజాగా మొదలైన పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ మనకు తెలుసు, గత 10 సంవత్సరాలలో హైదరాబాద్ ఏ రకంగా పెరుగుతూ వచ్చిందో దానికి పలు కారణాలు కనిపిస్తాయి. ఒకటి, హైదరాబాద్ భౌగోళికంగా ఒక మంచి ప్లేస్లో ఉండడం, 8 దిక్కుల 8 దిక్కుల విస్తరించే రకంగా భౌగోళిక పరిస్థితులు ఉండడం ఒక పెద్ద అడ్వాంటేజ్ అయితే, దానికి తోడు ఐటీ రాజధానిగా మారడం, ఇవన్నీ పరిణామాలు కూడా చూపించాయి. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిణామాలు కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భూమి రావడానికి కూడా కారణమయ్యాయి. ఎందుకంటే తొలి 5 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని డెవలప్ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చి ఒక కార్యరూపం దాలుస్తున్న క్రమంలో 2019 ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి పాలవడం, అక్కడ అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 6 నెలల కాలంలో ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకోవడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఒక గట్టి దెబ్బ తగిలేలా చేసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా డీసెంట్రలైజేషన్ పేరిట అమరావతి ఒక్కటే రాజధాని వద్దు, 3 రాజధానులు కావాలి రాష్ట్రానికి అని చెప్పి విశాఖలో ఒక రకంగా సెక్రటేరియట్ అవన్నీ ఏర్పాటు చేయడానికి విశాఖను, అదే రకంగా శాసన రాజధానిగా అమరావతిని కంటిన్యూ చేస్తూ అసెంబ్లీ శాసన మండలిని కంటిన్యూ చేస్తూ అక్కడే ఉంచడం, ఆ తర్వాత న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేయడం, ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, ఆ వెంటనే ప్రజల్లో ఒక పెద్ద ఎత్తున ఆగ్రహం రావడం, కొంతమందిని కోర్టును అప్రోచ్ అవ్వడంతో ఆ వ్యవహారానికి స్టాప్ పడింది, ఒక రకంగా బ్రేక్ పడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. ఇది ఒక దురదృష్టకరమైన డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా అమరావతి డెవలప్మెంట్ కోసం తక్షణ చర్యలు ఖచ్చితంగా ప్రారంభిస్తారన్నది ఏమాత్రం పరిజ్ఞానం ఉన్న వారికైనా తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబుకు రాజధాని డెవలప్మెంట్ కోసం బలంగా ఆర్థిక సహాయం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో చంద్రబాబు చక్రం తిప్పబోతున్నట్టు మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. బీజేపీకి కావలసిన మెజారిటీ రాకపోవడంతో 241 సీట్ల దగ్గరే ఆగిపోవడంతో ఎన్డీఏ కూటమిలోని 2 మిగిలిన పెద్ద పార్టీలు, ఒకటి నితీష్ సారథ్యంలోని జేడీయూ, అదే రకంగా చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ, టీడీపీకి 16 మంది ఎంపీలు ఉన్నారు, అదే రకంగా నితీష్కు 12 మంది ఎంపీలు ఉన్నారు. ఈ ఇద్దరు కలిపి 28 మంది ఎంపీలు కాబట్టి అత్యంత కీలక పాత్ర వహించబోతున్నారు నెక్స్ట్ కేంద్రంలో ఏర్పడబోయే ఎన్డీఏ సర్కార్లో. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు కావాల్సిన రాజధాని డెవలప్మెంట్కు సంబంధించిన వ్యవహారాలను చంద్రబాబు శరవేగంగా రాబట్టుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం అక్కడ నిధులు కావచ్చు, గతంలో అందరూ మరిచిపోయిన స్పెషల్ ప్యాకేజీని కూడా ఇప్పుడు చంద్రబాబు తెర మీదకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక క్లియర్ కట్ ఒక అంశాన్ని చెప్పుకోవాలి. అటు బీహార్ కావచ్చు, నితీష్ పరిపాలిస్తున్న బీహార్ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సారథ్యం వహించబోతున్న ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ 2 రాష్ట్రాలలో ఒక రకమైన సామీప్యత ఒకటి ఏంటంటే 2 రాష్ట్రాలు కూడా కేంద్రాన్ని ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు అడ్వాంటేజ్ ఏంటంటే రాష్ట్ర విభజన చట్టంలోనే ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించిన ప్రస్తావన ఉంది. ఆ తర్వాత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత మేము ఇతరత్రా నిధులు ఇస్తాం కానీ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వమని దాన్ని మెల్లిగా పక్కన పెట్టేసిన పరిస్థితి గత 5 సంవత్సరాలుగా. అయితే ప్రత్యేక ప్యాకేజీని అడపాదడపా మాట్లాడడం తప్ప అసలు దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు కేంద్రంలో ఒక చక్రం తిప్పబోతున్న నేపథ్యంలో ప్రత్యేక ప్యాకేజీ అనేది స్పెషల్ ఇష్యూ కాబోతోంది. అటు నితీష్ డిమాండ్ చేస్తున్నాడు,
ఆయన సాధించుకునే అవకాశం కనిపిస్తుంది. ఇటు చంద్రబాబు డిమాండ్ చేస్తారు, ఈయన సాధించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రాజధానిని సత్వరం డెవలప్ చేయాలంటే, వేగంగా ఒక రాజధానిని ఎస్టాబ్లిష్ చేయాలంటే చంద్రబాబుకు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం విదేశాల నుంచి కావచ్చు, విదేశీ బ్యాంకుల నుంచి కావచ్చు, రుణ సంస్థల నుంచి కావచ్చు, పెద్ద ఎత్తున నిధులు గనక సమీకరించాలంటే, రుణాలు తీసుకోవాలంటే ఎఫ్ఆర్బిఎంకు సంబంధించిన పరిమితి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ రెండు విషయాల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, తక్షణం చర్యలు తీసుకోవడం చంద్రబాబు టేకప్ చేస్తారు. అంటే ఈ లెక్కన మనం ఇదమిత్తంగా అర్థం చేసుకోవాల్సింది, చంద్రబాబు టాప్ ప్రియారిటీగా చేసేది అమరావతి డెవలప్మెంట్. ఇక్కడ అమరావతి డెవలప్మెంట్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు 2014లో 15లో ఆయన అమరావతిని ఎంపిక చేసుకున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు స్థిరపడిపోయిన దాదాపు 30 నుంచి 35 లక్షల మంది తమ రాజధానిలో పెట్టుబడులు పెట్టాలని, అక్కడ రాజధాని డెవలప్మెంట్లో మా పాత్ర కూడా ఉండాలని చాలామంది కోరుకున్నారు. అక్కడ పెట్టుబడులు పెట్టారు, భూములు కొన్నారు. అయితే ఆ తర్వాత జగన్ తీసుకున్న నిర్ణయం వారందరికీ షాక్ ఇచ్చింది. వారు పెట్టుబడులు పెట్టిన వాటిలో ఆల్మోస్ట్ 20-30% నష్టపోయిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా అమరావతి మళ్ళీ బూమ్ మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. అమరావతిలో కనుక మళ్ళీ రియల్ బూమ్ మొదలైతే దాని ఇంపాక్ట్ హైదరాబాద్ మీద ఉంటుంది. ఇది చాలా పెద్ద చర్చనీయాంశం అవుతుంది. అయితే హైదరాబాద్ను దెబ్బకొట్టే అవకాశాలు ఉన్నాయా అంటే దాదాపు లేవనే చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్కు ఉన్న భౌగోళిక పరమైన అడ్వాంటేజెస్ కావచ్చు, ఐటీ రాజధాని కావచ్చు, ఇట్లాంటి చాలా అంశాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు ఒక దన్నుగా నిలుస్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రం మీద ప్రేమ ఉన్న కొంతమంది హైదరాబాద్లో ఉన్న సెటిలర్స్ అక్కడ ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి, కొంత పెట్టుబడులు తరలి వెళ్ళే అవకాశం ఉన్నాయి. కానీ అంతిమంగా హైదరాబాద్ మీద దెబ్బ కొట్టే అవకాశాలు ఉన్నాయా అంటే లేవనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ దూరదృష్టి ఉన్నవాళ్ళు, అంటే 5-6 సంవత్సరాల తర్వాత అమరావతి ఎలా ఉండబోతోంది అని ఊహించుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అక్కడ ఇన్వెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ఇంపాక్ట్ హైదరాబాద్ మీద ఉండకుండా తక్షణం చర్యలు ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా నిర్ణయం తీసుకున్నట్టుగా ఇప్పుడు అప్డేట్ వస్తోంది మనకు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కొన్ని ఇష్యూస్ ప్రధానంగా ప్రకటిస్తున్నారు. ఇంతకుముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఒక మాట క్లియర్గా చెప్పారు. మొన్న జూన్ 2వ తేదీ వరకు హైదరాబాద్ విషయంలో అటు ఆంధ్రప్రదేశ్కు ఇటు తెలంగాణకు ఈక్వల్ రైట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయి రాజధాని హైదరాబాద్ కాబోతుందని, ఈ విషయంలో ఆయన క్లియర్ కట్ డైరెక్షన్స్ ఉన్నాయి. అదే సమయంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ తగ్గకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో కూడా కొంత చర్చలు, సమాలోచనలు రేవంత్ రెడ్డి ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల ప్రాంతాలలో ఎలాంటి విధి విధానాలను అవలంబించాలి, అదే రకంగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఎలాంటి విధి విధానాలను అవలంబించడం ద్వారా అక్కడ రియల్ బూమ్ తీసుకురావాలి, ఇట్లాంటి చర్యలను పెద్ద ఎత్తున తీసుకోబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ప్రధానంగా రీజనల్ రింగ్ రోడ్కు, ఔటర్ రింగ్ రోడ్కు మధ్య ప్రాంతంలో ఇప్పటికే హెచ్ఎండిఏ విస్తరించి ఉన్న ప్రాంతాన్ని ఇంకొంతగా మేరకు విస్తరించి పూర్తి స్థాయి రీజనల్ రింగ్ రోడ్కు లోపల ఉన్న ప్రాంతాన్ని మొత్తం హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకురావాలన్న ఆలోచన తక్షణం రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తద్వారా రియల్ ఎస్టేట్ భూమి హైదరాబాద్లో తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తున్నారు. ఇంకొక కీలకమైన అంశం కూడా తెలుస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా మొన్నటి వరకు ఇప్పుడు ఇక్కడ రుణమాఫీ చేయాలంటే భూముల ధరలు పెంచడం ద్వారా నిధులను సమీకరించుకోవాల్సిన అగత్యం రేవంత్ రెడ్డికి ఉంటుంది. కానీ ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో భూముల ధరలు కనుక పెంచితే దాని ఇంపాక్ట్ ఇక్కడ పడుతుంది, రియల్ ఎస్టేట్ మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి 40% వరకు పెంచాలన్న ఆలోచనను తగ్గించుకొని 15 నుంచి 20% మాత్రమే భూముల రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఒక ప్రణాళిక రచించమని ఆర్థిక శాఖ అధికారులను, రెవెన్యూ సిబ్బందిని రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా తాజాగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద రియల్ ఎస్టేట్ భూమిని కాపాడడానికి ఇట్లాంటి చర్యలకు రేవంత్ రెడ్డి ఉపక్రమించారు. సేమ్ టైం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తెలంగాణలో ఉన్న చాలామంది అక్కడ జరిగిన కొన్ని డెవలప్మెంట్స్ కావచ్చు, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఒక ల్యాండ్ టైటిలింగ్ జీవో ఏదైతే ఉందో అది చాలా చాలా ఎఫెక్ట్ కొట్టింది. మొత్తం మీద ఎన్నికల్లో ఆయన ఓడిపోవడానికి ఉన్న కారణాలలో అది కూడా ఒక ప్రధాన కారణంగా చెబుతున్న పరిస్థితి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలన్న పరిస్థితి కనిపిస్తుంది. అది కనుక ఉపసంహరించుకోకపోతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వారు హైదరాబాద్కు రావడం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆ టైటిల్ని కనుక ఉపసంహరిస్తే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 20-30% కొంతమంది మళ్ళీ తమ స్వరాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి స్కోప్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద ఇవి చర్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ అమరావతి వర్సెస్ హైదరాబాద్గా కొనసాగుతున్న పరిస్థితి. కాకపోతే అమరావతి తక్షణం పెద్దగా ఉపయోగపడదు. ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు రావాలి, రాజధాని అభివృద్ధికి పనులు సాగాలి, గత 5 ఏళ్లలో అమరావతిలో జరిగిన డ్యామేజ్ను కవర్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ చేస్తూనే అమరావతిని రాజధానిగా డెవలప్ చేయాలి. ఇట్ టేక్స్ ఖచ్చితంగా ఒక 6 నుంచి 1 ఇయర్ వరకు, 6 నెలల నుంచి 1 ఇయర్ వరకు సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద పెద్దగా ఇంపాక్ట్ ఉండదు అన్న అభిప్రాయాలే బలంగా వినిపిస్తున్నాయి. దానికి తోడు తెలంగాణ ముఖ్యమంత్రి అప్రమత్తమయ్యారు, అలర్ట్ అయ్యారు. ఇక్కడ రాజధానికి సంబంధించిన ఇంపాక్ట్ పడకుండా ఉండడానికి తగిన చర్యలు తీసుకోవడానికి సమాయత్తమవుతున్నారు. తెలంగాణకు సంబంధించిన ఇంకొక అంశాన్ని కూడా చెప్పుకోవాలి. కేసీఆర్
కేసీఆర్ పరిపాలనలో ల్యాండ్ రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఫీ ఏదైతే ఉందో ఆ ఫీజును ఏకంగా 7.5% పెంచారు. అంటే ఎవరైనా ఒక ₹1,00,000 ఒక భూమి కానీ ఇల్లు కానీ కొంటే 7,500 రూపాయలు ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో కట్టాల్సిన పరిస్థితి, రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ రూపంలో. అది కూడా ఒక పెద్ద దెబ్బ. మధ్యతరగతి వారు ఆస్తులు కొనడానికి అది కూడా ఒక పెద్ద అసనిపాతంలో తయారైన పరిస్థితి. ఇప్పుడు ఆ విషయంలో కూడా, ఆ రిజిస్ట్రేషన్ ఛార్జీల విషయంలో కూడా, స్టాంప్ డ్యూటీ విషయంలో కూడా కొంత పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. దాన్ని తగ్గించడం, అదే రకంగా భూముల రేట్లు స్వల్పంగా పెంచడం, ఈ 2 అంశాలను చూస్తున్నారు. అయితే ఇక్కడ ఒక షాకింగ్ డెవలప్మెంట్ ఏంటంటే, ఒకవేళ ఇట్లాంటి చర్యలు తీసుకుంటే తాను ఆగస్టు 15 తేదీ కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పారు. దానికోసం ఒక ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ కార్పొరేషన్ బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతుంది. ఈ ప్రాసెస్ కనుక జరగకపోతే భూముల రేట్లు పెంచడమే ఇంకొక మార్గంగా రేవంత్ రెడ్డి ముందుంది. కాబట్టి ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు, ఎలా ముందుకెళ్తారు అన్నది రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న పెద్ద సవాల్గా మనం పరిగణించవచ్చు. మొత్తం మీద ఇప్పటికిప్పుడు అమరావతి ఇంపాక్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద పడదు అన్న అభిప్రాయాలే విశ్లేషకుల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.